వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ సత్య. సో ఈ రోజు ట్రెండింగ్ వీడియో వచ్చేసి 5 అంతస్తుల బిల్డింగ్ 3 సెకండ్స్ లో అలా మాయమైపోయిందట. సో వివరాల్లోకి వెళ్ళబోయే ముందు ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. డోంట్ ఫర్గెట్ టు యాక్టివేట్ ద బెల్ ఐకాన్. సో మనం రోజు చూస్తూనే ఉంటాం, ప్రపంచంలో ఎక్కడో ఒక చోట ఏదో ఒకటి జరుగుతూనే ఉంటాయి. యాక్సిడెంట్స్ కానీ, లేకపోతే కొన్ని బిల్డింగ్స్ పడిపోవడం కానీ, లేకపోతే సునామీ రావడం కానీ, వర్షాలు ఎక్కువగా కురవడం కానీ, ఇలాంటివి మనం చూస్తూనే ఉంటాం. కొన్నిసార్లు మన దగ్గర లేకపోయినా, మన దగ్గర అలాంటి సూచనలు రాకపోయినా కూడా ఎక్కువగా భయపడిపోతూ ఉంటాం. నిజానికి ఏదైనా ఒక యాక్సిడెంట్ జరిగింది అనుకోండి, అమ్మో మనకు కూడా జరుగుతుందేమో అని చెప్పేసి భయపడిపోతూ ఉంటాం. ఏదైనా ఒక బిల్డింగ్ కూలిపోయింది అనుకోండి, అమ్మో మన బిల్డింగ్ సేఫ్గానే ఉందా, సరిగ్గానే కట్టారా అని చెప్పేసి 10కి 15 సార్లు చెక్ చేసుకుంటూ ఉంటాం. ఇలా మనం ఏదైనా సరే చూసినప్పుడు ఎక్కువగా భయపడిపోతూ ఉంటాం. కానీ ఇప్పుడు నేను చెప్పబోయేది మాత్రం చాలా డిఫరెంట్. సో మనకి అందరికీ తెలుసు, హిమాచల్ ప్రదేశ్లోను లేకపోతే కొండ ప్రాంతంలోను ఎక్కువగా బిల్డింగ్లు ఏవైతే ఉంటాయో అవి కూలిపోతూ ఉంటాయి సడన్గా. ఎందుకంటే సరిగ్గా సపోర్ట్ లేకపోవడం అండ్ నేల మీద ఉన్నంత దృఢత్వం అక్కడ లేకపోవడం వల్ల సో అలా కూలిపోతూ ఉంటాయి. మనం చాలా చూసాం. వర్షాలు వచ్చినప్పుడే అలా జరుగుతాయా అంటే లేనే లేదు. సో వర్షాలు పడి నానిన తర్వాత ఎప్పటికో కానీ ఆ బిల్డింగ్ పడిపోదు. మరి ఆ బిల్డింగ్లో ఉన్న వాళ్ళు సేఫ్గా ఉంటారా అని అంటే సేఫ్గా ఉండరు. ఎందుకంటే అకస్మాత్తుగా పడిపోతూ ఉంటుంది కాబట్టి. సో చాలా వరకు ప్రాణ నష్టం జరుగుతూ ఉంటాయి. అండ్ పురాణ కట్టడాలు అని అంటారా, సో వాటి గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. అంత దృఢత్వం ఉండదు కాబట్టి ఈజీగా మట్టి రాలిపోయినట్టుగా, ఇసుక పడిపోయినట్టుగా అలా పడిపోతూ ఉంటాయి. సో ఇలాంటి వీడియోనే ఒకటి వైరల్ అయిపోయింది. సో ఇందుకు అసలు ఏంటా వీడియో, దాంట్లో ఏముంది అని అంటే, ఒక చోట 5 అంతస్తుల బిల్డింగ్ అంట, చాలా పెద్దగా ఉంది, చాలా స్ట్రక్చర్ కూడా చాలా బాగుంది. సో మరి 5 అంతస్తుల బిల్డింగ్ 3 సెకండ్లో అలా కూలిపోయిందంట. దాంట్లో జనాలు ఉన్నారు చూడండి, అందరూ ఉన్నారంట దాంట్లో. మరి అది కూలిపోవడం, చాలా ప్రాణ నష్టం జరగడం అండ్ అంత దృఢంగా కట్టినది 3 సెకండ్లో పడిపోవడం అని అంటే నిజానికి చాలా బాధాకరంగానే అనుకోవాలి. సో మరి బిల్డింగ్లు కట్టేటప్పుడు కాస్త నేల మీద కట్టండి రా బాబు అని అంటే, లేదు మేము కొండల మీద కడతాము అని అంటే ఇలాగే ఉంటుందన్నమాట. సో ఒకవేళ మీరు బిల్డింగులు చూసి బాగుంది అని చెప్పేసి మోసపోయారు అని అంటే అది నిజానికి మోసమే అనుకోవాలి. ఎందుకంటే సో భూమి మీద ఉండేటివి మాత్రం ఎక్కువగా చూడండి. ఎందుకంటే సో మనం అందరం చూస్తూనే ఉంటాం కదా, కొండల మీదనో లేకపోతే పైన ఫ్లోర్లో బాగానే ఉంటుంది. సో కొండ మీద అయితే ఏముందిలే, చక్కగా మేము ఇల్లు చూసి కొనుక్కుంటాము అని మోసపోయారు అని అనుకోండి, ఇలాగే జరుగుతూ ఉంటుంది అనమాట. జాగ్రత్తగా ఉండండి అని చెప్పడానికే ఈ చిన్న వీడియో అనమాట. సో ఇవాల్టి వీడియో. మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి ఆ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.